శారీ కుచ్చులు ఈజీగా ఎలా వేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. మనం టాజిల్స్ రెడీ చేసి పెట్టుకుంటే ఒక 10 నిమిషాల్లో మనకి కుచ్చులు వేయడం రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఈజీగా ఎలా వేయాలనేది నేను చూపిస్తాను. చూసారు కదా, 4 లైన్లు ఎక్కించుకున్నాను దారము. కాటన్ థ్రెడ్ అది. అలాగే ఇలాంటి పోస్టులు, ఇలాంటి స్టార్ లాగా ఉన్న ఫ్లవర్ లాగా ఉన్నది కూడా తీసుకున్నాను. ఇటు హోల్స్ ఉంటాయి. అలాగే టాజిల్స్ కూడా రెడీ చేసుకుని ముందే పెట్టుకున్నాను. 3 కలర్స్. ఇవి ఎలా కట్టాలనేది ముందు వీడియోస్ లో చూపించాను, అందువల్ల దీనిలో చూపించట్లేదు. చూసారు కదా, కింద నుండి సూదిపో నుంచి పైకి తీసుకోవాలి. ఇలా ఒక్కొక్కసారి దారాలు వస్తూ ఉంటాయి. ఇలా సూదితో తీసినప్పుడు కొద్దిగా కట్ చేసుకుంటే అయిపోతుంది. ఈ కింద ముడి వేసుకున్నాం కదా కాటన్ థ్రెడ్, అది కనిపించకుండా కవర్ చేసుకోవాలి. ఇప్పుడు రౌండ్ పోసి ఎక్కించుకోవాలి. అలాగే ఇప్పుడు ఫ్లవర్ షేప్ లో ఉన్నది, అలాగే రౌండ్. ఈ 3 ఎక్కించుకున్న తర్వాత దీనికి 3 ఫింగర్స్ అంత గ్యాప్ తో నేను కుట్టుకుంటున్నాను. ఫస్ట్ 4 ఫింగర్స్ 4 వేళ్ళంతా తీసుకున్నా గానీ కొద్దిగా దూరం అయిపోతుంది అనేసి మరలా 3 ఫింగర్స్ అంత గ్యాప్ తో నేను కుట్టుకుంటున్నాను. 3 వేళ్ళ అంత దూరంతో కుట్టుకుంటున్నాను. ఇలా కింద నుండి పోనించేసి సూదిని ఇలా 2 టైమ్స్ ఇలా చుట్టేసుకుని ఆ పూసకి దారానికి మధ్యలో ఇలా చుట్టుకుంటే గట్టిగా ఉంటుంది. కింద నుండి తీసుకుని ఒక 2 ముళ్ళు అలా వేసుకుంటే అయిపోతుంది. నేను చెప్పేకుండా చూస్తేనే మీకు అర్థం అవుతుంది. అలాగే ఇంకొకసారి వేసుకుందాము. ఇలా వేసుకుంటే అయిపోతుంది. చాలా ఈజీగా సింపుల్ గా వేసుకోవచ్చు. కట్ చేసుకోవడమే. మళ్ళా ముడి వేసుకోవాలి. ప్రతిదానికి మనం టాజిల్ కట్టుకునేటప్పుడు తప్పనిసరిగా ముడి వేసుకోవాలి. ఎందుకంటే ఆ ముడే అక్కడ స్టక్ అయిపోద్ది అనమాట. ఆ దారం బయటకు రానియకుండా అలా ఉంటుంది టాజిల్కి. కింద నుండి ఇలా పోనిస్తున్నాం కదా సూదిని, ఇలా పోనిచ్చేసి లాగేస్తే మధ్యలో ఉండిపోద్ది అనమాట. అది ఆ ముడేనాది. ముడి అయిపోతే బయటకు వచ్చేస్తుంది దారం. గట్టిగా కొద్దిగా లావుగా ముడి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రౌండ్ పూస, ఇంకా ఫ్లవర్ షేప్ లో ఉన్నది, ఇంకా రౌండ్ పూస ఫిట్ చేసుకుని 3 ఫింగర్స్ అంత గ్యాప్ తో మనం మార్క్ చేసుకున్నా పర్లేదు, మార్క్ చేసుకోకపోయినా ఎప్పటికప్పుడు 3 ఫింగర్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ముందు 4 ఫింగర్స్ అంతా నేను మార్క్ చేసుకు పెట్టుకున్నాను, కానీ చాలా దూరం అయిపోతుంది, అంత బాగుండదు అనేసి దగ్గరకు వేయాలని మరలా 3 ఫింగర్స్ అంతా ఎప్పటికప్పుడు అలా పెట్టుకుని కుట్టేసుకుంటున్నాను. ఇలా 2 సార్లు ముడి వేసుకుంటే సరిపోతుంది. కట్ చేసుకోవడమే దారాన్ని. ఇప్పుడు గోల్డ్ కలర్ వేసాను, నేవీ బ్లూ వేసాను, అలాగే ఇప్పుడు రెడ్ వేస్తున్నాను. టాజిల్ రెడ్ కలర్ వేస్తున్నాను. శారీ అయితే నేవీ బ్లూ కలర్ ఉంది, బార్డర్ అయితే రెడ్ కలర్ వచ్చింది. పళ్ళు బార్డరు, ఇంకా బ్లౌజ్ కూడా రెడ్ కలర్ వచ్చింది. బార్డర్ దగ్గర జరీ వచ్చింది రెడ్కి, ఇంకా జరీ వచ్చింది కాబట్టి గోల్డ్ కలర్ లో ఈ 3 కలర్స్ తీసుకున్నాను నేను. సిల్క్ దారాలు తీసుకుని ఒక ప్యాడ్ కి 150 టైమ్స్ అలా చుట్టుకున్నాను. కట్ చేసి ముడి వేస్తే 300 అవుతుంది. వాటిని మన సరిపడా పొడవు, ఎంత పొడవు కావాలనేది చూసుకుని దాన్ని బట్టి కట్ చేసుకోవడమే. టాజిల్ రెడీ చేసుకోవాలి. అది ఇంతకు ముందు కూడా చాలా సార్లు చూపించాను, ఇక ఈ వీడియోలో చూపించలేదు అది. ఈ విధంగా కుట్టేసుకోవడమే. చాలా ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చు. చూడండి, మొత్తం అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంది. చూడండి, 3 కలర్స్ వేస్తే లుక్ చాలా బాగుంది. శారీ మొత్తం ఈ విధంగా వేసుకున్నాను.
ఇలా 3 కలర్స్ లో వేసుకోవచ్చు, లేదా ఒక కలర్ లోనే వేసుకోవచ్చు, మన ఇష్టం. 2 కలర్స్ అని వేసుకోవచ్చు. శారీ కలర్ ఇంకా పళ్ళు కలర్ కూడా వేసుకోవచ్చు, లేదా మనకు దానిలో ఎన్ని కలర్స్ ఉన్నాయో దాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు. ఇలా సింపుల్ గా ఈజీగా మన ఇంట్లోనే మనం ఇలా మన శారీస్ కి వేసుకోవచ్చు. అలాగే కావాలంటే బయట వాళ్ళకు కూడా వేయొచ్చు. ఇలా నేర్చుకుంటే ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగా సింపుల్ గా, అంటే ఫస్ట్ అస్సలు కుట్టడం రాని వాళ్ళు కూడా ఇలా ఈజీగా కుట్టుకోవచ్చు. అసలు టాజిల్స్ అనేది కుట్టడం రాని వాళ్ళు కూడా నేను చెప్పిన విధంగా చేసుకుంటే ఈజీగా కుట్టవచ్చు. చూసారు కదా, ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.